తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి 2 కోట్ల పరిహారం. శ్రీతేజ్ తండ్రితో మాట్లాడిన అల్లు అరవింద్, దిల్ రాజు కుటుంబానికి అండగా ఉంటామని హామీ. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన దిల్ రాజు, అల్లు అరవింద్, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా, బాధిత కుటుంబానికి పరామర్శ. చారిత్రక మెదక్ చర్చ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థనలు. క్రిస్మస్ తో పాటు ఘనంగా శత వసంతోత్సవ వేడుకలు. పులివెందుల సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్. సిఎస్ఐ చర్చ్లో అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. కేక్ కట్ చేసి విషెస్ తెలిపిన వైఎస్ జగన్. కోనసీమ జిల్లా రాజోలు నారాయణ స్కూల్ యాజమాన్యం అరాచకం. క్రిస్మస్ సెలవు దినాన్ని కూడా పట్టించుకోకుండా తరగతులు. స్కూల్ని మూయించిన విద్యార్థి సంఘాల నాయకులు. ప్రపంచంలోనే ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. తోటి వారిని ప్రేమించి సహాయం చేయాలని యేసు బోధించారన్న హరీష్ రావు. పలాస ఎమ్మెల్యే శిరీష వ్యాఖ్యలకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కౌంటర్. నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నారని విమర్శ. యాదాద్రి జిల్లాలో 4 అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్. పిల్లలకు ఆహారం విషయంలో అలసత్వంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వలకు సాగునీటి విడుదల. నీటిని పొదుపుగా వాడుకుని సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలో ముగిసిన పూర్ణాహుతి. పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందన్న ఈవో రామారావు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతిపై వివాదం. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని బంధువుల ఆందోళన. ఢిల్లీలో జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల కీలక భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. కజకస్తాన్లో కుప్పకూలిన అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది. బాకు నుంచి రష్యా వెళ్తుండగా అక్తౌలో కూలిన ప్లేన్. పొగమంచు కారణంగానే ప్రమాదం. రేపటి నుంచి మెల్బోర్న్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్ట్. 5 మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలులు. ఏపీలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక ప్రభావం.